వచ్చిర్రు జొన్న చేను కోస్తున్నాం. ఇంకొక వారం రోజులు అయితే కరెక్ట్గా అయ్యేది చేను. ఇగో ఈ రకంగా పన్నులు వచ్చినాక రైతులకు ఏం మిగులుతుంది, ఏం చేస్తాం. ఇంకా ఇక్కడికి వచ్చినాక అంచి 1000 రూపాయలు ఇయ్యి, 2000 ఇయ్యి, రోజుకు 1000 ఇయ్యి అని అడుగుతారు. ఏం మిగులుబాటు ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా ఉంది చూడండి. ఇంకా చేను వాళ్ళకేమో గట్లుండే ఫ్రెండ్స్. మరి కూలి వాళ్ళకి ఏం చేస్తాం ఫ్రెండ్స్. ఈ గడ్డిలా, ఈ గాదములా పెద్ద పాములు వండినా చిన్న పాములు వండినా అడిగేస్తే ఏం కరుస్తుందో ప్రాణం అరిచేతిలో పెట్టుకొని పని చేస్తున్నాం ఫ్రెండ్స్. వెయ్యి అడగకపోతే తప్ప? చెప్పండి ఫ్రెండ్స్. మీదికి కూడా 1000 రూపాయల జొన్న చేను పోస్తే 1000 రూపాయల కూలి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లత అడుగుతుంది కదా 1000 రూపాయలని, అట్లే ఇస్తాను. మీది కూడా జొన్న చేను పోస్తే 1000 ఇస్తారు కదా, నేను కూడా అట్లే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరు లైక్ కొట్టండి. 1000 రూపాయలు ఇస్తున్నాము మేమని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మాకు కూడా పటేల్ అమ్మిస్తుంది. చెప్పండి అమ్మ, అందరూ కూలి వాళ్ళు చెప్తున్నామమ్మా. ఇవ్వాలి 1000 రూపాయలు ఎత్తున పందుల పంట అయినాక ఏం 1000 రూపాయలు ఇవ్వాలి? 1000 ఇవ్వాలి, 1000 ఇవ్వాలి అనండి. మీరు నేను ఎక్కడ తీసుకుంటానా అనరు. ఇదంతా చూపి అమ్మ, గట్ సైడ్ గడ్డలు చూపి అమ్మ. ఎట్లా తిరగాలి, ఎట్లా కొయ్యాలి? 1000 రూపాయలు ఇస్తే వ్యవసాయదారులకు ఏం మిగలదు. అడిగేది అడుగుర్రి. న్యాయం కాదు. అడిగే తీరుగా అడగండి. 1000 రూపాయలు కాదు కానీ మీరు అడిగే తీరుగా అడగండి. కొత్త నుంచి నేను కూడా మీతో పాటు వస్తున్నా కదా. ఎవరికైనా కలిసిన నీ సేను నీ లెక్కమ్మా. ఏం చేయాలి మరి? ఇస్తలేడు కూలి అయ్యాలి. 30 ఇప్పుడు నా సొక్కసైన దొరికి 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు కూలి అడిగే వరకు కూలి ఇంటనా అంటివి. పోతే ఆడ 1000 రూపాయలు పెడితే ఏం వస్తలేదు. మరి ఎన్ని తిన్నాము, ఎంత పంట వెళ్తుంది, ఏం లేదా? కూరగాయల 100 రూపాయలు నోటు కొండపోతే ఇంటికి వస్తలేదు. ఎట్లా బతుకున్నాం మేము? అమ్మ చిన్నగా ఏం మిగులుతలేదు వేసేదానికి కానీ పసుపు పెన్నాన్ని పచ్చడి పైరు నుంచి ముట్టవలసిందే. ఇంటికి వచ్చే